రామాలాలి మేఘ శ్యామాలాలి అంటూ కౌసల్య రాముడికి లాలి పాడి ఊయలూపిందని అందరికీ తెలుసు. కాని సీతమ్మ తల్లి కూడా కుశలవులకు లాలిపాట పాడిందని, అది కన్నీటి జోల అయిందని ఎంతమందికి తెలుసు? రామాయణాన్ని భాగవతాన్ని సాంప్రదాయ గీతాలుగా పాడి అందించారు ఆనాటి పల్లెతల్లులు. వారికి ఏ చదువు లేదు, నాగరికత కూడా తెలియదు. అయినా కాని రామాయణాన్ని తమ నర నరాల్లో జీర్ణించుకుని ఆ కథలను తమకు వచ్చిన పదాలతో తోచిన బాణీలో పాడి అందించారు ఆ కరుణామూర్తులు. ఆ కుశలవుల లాలిపాట ఏమిటో, అందులో పొందుపరచబడిన ధర్మం ఏమిటో బాగా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. ఇక విషయంలోకి వస్తే, చెంపు కావ్యంగా రాయబడిన రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతాదేవి కుశలవులు ఏడుస్తూ ఉండగా వారిని ఓ చెట్టు కొమ్మన కట్టిన చీర ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పాడిందని చెప్పబడింది. కాని ఆ పాట యొక్క సాహిత్యం మాత్రం ఎక్కడా లేదు. కాని సీతమ్మ తల్లి గుండెలోని బాధను తమ బాధే అని భావిస్తూ ఆ బాధను తాము కూడా మోస్తూ మన పల్లె తల్లులు చక్కటి పాటలుగా కూర్చి పాడారు. ఆ పాట గురించి తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇకపోతే లాలిపాట కన్నా ముందు సీతమ్మ తల్లి గురించి మనం కొంచెం తప్పకుండా చెప్పుకోవాలి. ఆ చల్లని తల్లి సీతమ్మ ఒక చక్రవర్తికి కూతురు, మరో మహారాజుకి కోడలు, ఇంకో చక్రవర్తికి ఇల్లాలు అయిన ఆ తల్లి సాక్షాత్తు ఆ సిరుల తల్లి సీతమ్మ అడవిలో ఎన్నో కష్టాలు పడింది, పడరాని పాటలు పడింది. నిండు గర్భిణి అయిన సీతమ్మను ధర్మం కోసం దయవీడి అడవిలో వదిలిపెట్టాడు రామయ్య. బంగారు చేనేతల చీరలు ధరించిన ఆ తల్లి నార చీరలు కట్టింది. చలువరాతి మేడలలో శ్రీరాముని దండచేతి మీద సేద తీరిన ఆ సుకుమారి ముని ఆశ్రమంలో కటికి నేల మీద పడుకుంది. మునిపత్నులు ఎంతగా ఆమెకి సేవలు అందించినా తను ఉన్నది ఆశ్రమంలో కనుక ఆశ్రమ ధర్మాలనే పాటించింది. ఆ నారచీరలతోనే ఆశ్రమంలో తిరుగాడింది. నిండు గర్భిణి అయి ఉండి కూడా శ్రమలో శాంతిని వెతుక్కుంది. పనిలో తన బాధని మర్చిపోయింది. గర్భిణితో ఉండి కూడా ఆశ్రమంలోని పూల మొక్కలకు కుండలతో నీళ్లు పోసింది. ఆశ్రమంలోని లేళ్లకు గడ్డి పరకలు తినిపించింది. కుందేళ్లను నెమళ్లను లాలించింది. సుఖప్రసవానికి అది మంచిదే అనుకుని వాల్మీకి కూడా ఆమెను వారించలేదు. చివరికి ఓనాడు లవకుశులకు జన్మనిచ్చింది. ఏడుస్తున్న పసిబిడ్డలకు లాలిపాడుతూ జోల ఊపటం ఏ తల్లైనా చేస్తుంది. అలాగే ఈ తల్లి చేసింది. కాని ఆ లాలిపాట వెనుక ఉన్న వేదన, ఆ ఊయల డోలల్లో కదిలిన ధర్మం గ్రహించి ఆమె బాధ తమ బాధగా ఊహించి గుండె బరువెక్కేలా కన్నీటి చుక్క మన కంట జారేలా పాడిన మన పల్లె తల్లులు ధన్యజీవులు. ఆ పాట ఏమిటో చూద్దాం. ఏడవకు కుశలవుడ రామ కుమార, ఏడిస్తే నిన్నెవ్వరు ఊరడించేరు, అయ్య కుశలవుడ అయోధ్య బాలుడా అంటూ పల్లవి పాడారు. ఇందులో ఎంత ధర్మం ఉందో తెలుసా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఉద్దేశపూర్వకంగానే అడవిలో వదిలిపెట్టినప్పటికీ తను కన్న ఆ బిడ్డలకు మీ తండ్రి రాముడే సుమా అని చెప్పింది. అంతేకాని ఇప్పటి తల్లుల్లాగా తండ్రి పేరు కూడా చెప్పకుండా పెంచలేదు. అంతేకాకుండా ఆమె అయ్య కుశలవుడ అయోధ్య బాలుడా అనడంలోనే ఒక అత్యద్భుతమైన ధర్మం మనకి తెలుస్తుంది. నాయన, ప్రస్తుతం నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నీది అయినటువంటి ఊరు అయోధ్యనే, నీ సొంత ఊరు అయోధ్యనే, నీ తండ్రి రాముడే అని చెప్పింది. ఇకపోతే తన కుటుంబ సభ్యులందరినీ నీకు ఫలానా వాళ్ళున్నారు ఫలానా వాళ్ళున్నారు అంటే ఎంత చక్కగానో ఈ పాటలో పరిచయం చేస్తుంది. నీ పిన తండ్రి లక్ష్మణుండు పిన తల్లి ఊర్మిళంగూడి నీకు కాంకలు తెచ్చెనయ్యా అంటుంది. అంటే నీకు బాబాయ్ ఉన్నాడు, ఆయన లక్ష్మణుడు, నువ్వంటే ఎంతో ప్రేమ, నీకు పిన్నం ఉంది ఆవిడ ఊర్మిళ, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, నీకు కానుకలు తెచ్చారు అంటుంది పిల్లల్ని సంబరపెట్టడానికి. అంతేకాకుండా నీకు బాబాయి పిన్ని ఉన్నారని చెప్తుంది. అంటే తన యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళందరికీ వీళ్ళు దూరం కాకూడదనేదే ఆవిడ ఉద్దేశం. ఏడవకు కుశలవుడ రామకుమార, ఏడిస్తే నిన్నెవ్వరు ఊరడించేరు. ఎంత బాధాకరమైన విషయం అంటే, నిన్నెత్తుకోవలసిన తండ్రి, తల్లి కాకపోతే తండ్రి దగ్గర, తండ్రి కాకపోతే తల్లి దగ్గర ఊరుకోవలసిన బిడ్డ తండ్రికి దూరంగా ఉన్నాడని తాను వేదన పడుతోంది. తను భర్తకి దూరమైన వేదన మర్చిపోయి బిడ్డకు తండ్రి దూరంగా ఉన్నాడన్న బాధను ఈ పాటలో ఆమె మనకి చెప్తుంది. ఇంకా బిగువైన నీ కాళ్లకు కడియాలు తెచ్చే నీ తాత దశరథుండు అంటుంది. అంటే ఎంతో గొప్పవాడైన దశరథుడు నీ తాతే. ఆ రఘువంశ వీరుడైనటువంటి దశరథుడికి నువ్వు మనవడివి, ఆ వీరత్వానికి నువ్వు వారసుడివి అని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా నానమ్మ అవ్వ అంటారు. నానమ్మ అంటే నాన్న సగం అమ్మ సగం, నాన్న అమ్మ కలిపితే నానమ్మ. తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమను కూడా కలిపి గోరుముద్దలుగా అందించగల అత్యంత
ప్రేమమూర్తి నానమ్మయే. అటువంటి నానమ్మ గురించి చెప్తూ అంటున్నది, బిగువైన నీ నడుముకు బిళ్ళలా మొలతాడు తెచ్చ నీ అవ్వ కౌసల్య, ఏడవకు 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 కుశలవుడ రామకుమార, ఏడిస్తే నిన్నెవ్వరు ఊరడిస్తారు. ఊరుకోనైనా వాళ్ళందరూ నీకు దూరంగా ఉన్నారు, నువ్వు ఏడిస్తే నీకు ఎవరు ఊరటనిస్తారు అని చెప్తోంది. అంతేకాకుండా ఆఖరికి అందరినీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో భరత శత్రుఘ్నులు నీకు బాబయ్యలు, వారంతా మురిపాలు పడుదురయ్యా, మిమ్మల్ని చూస్తే వారంతా కూడా మురిసిపోతారు అని చెప్తోంది. ఏడవకు ఏడవకు కుశలవుడ రామకుమార, ఏడిస్తే నిన్నెవ్వరు ఊరడిస్తారు, అయ్య కుశలవుడ అయోధ్య బాలుడా అంటూ జోలపాటని ముగిస్తుంది సీతమ్మ తల్లి. ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న వేదన, ఆమె ఆ బిడ్డలకు తన వంశానికి సంబంధించిన మూల పురుషులని, తండ్రిని, తాతని, బాబాయిలను పరిచయం చేస్తూ వాళ్ళంతా మీకున్నారు అని ధైర్యం చెప్తూ హాయిగా పడుకోమని చెప్పే ఈ జోలపాటలో ఎంత అంతరార్థం ఉందో చూసారా. కానీ చివరిగా ఒక్క మాట, ఈ రోజుల్లో అనవసరమైన గొడవలతో, అర్థం లేని అపోహలతో, కేవలం ప్యాకేజీల బరువు కోసం గొడవలు పడి విడిపోతూ విడాకులు తీసుకుంటూ బిడ్డలని ముఖ్యంగా తండ్రికి దూరం చేస్తూ తండ్రి యొక్క లాలన కానీ, తండ్రి యొక్క ప్రేమ కానీ, తండ్రి యొక్క ఆప్యాయత అనురాగాలు కానీ వాళ్ళకు అందకుండా చేసే విధంగా కనీసం తండ్రి పేరు కూడా తెలియకుండా పెంచాలని, కానీ తండ్రి యొక్క ఆస్తులు మాత్రం కావాలని ఆశపడి ఆరాటపడే తల్లులకు బుద్ధి వచ్చేలా, తల్లి ఒక్కతే కాదు కదా కన్నది, తండ్రి కూడా ఉన్నాడు కదా, ఆ తండ్రి ప్రేమ కూడా బిడ్డకి కావాలి అని తెలియజెప్పే ఇటువంటి పాట నాకు దొరికి మీకు చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా సరే భార్యాభర్తలుగా విడిపోవచ్చేమో గాని తల్లిదండ్రులుగా విడిపోకూడదు. ఒకవేళ విడిపోయినా తల్లి ప్రేమకి తండ్రి కాని, తండ్రి ప్రేమకి తల్లి కాని ఆ బిడ్డకు ఎవ్వరూ దూరం చేయకూడదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన రామాయణం మనకి ఆది కావ్యంగా ఉండి ఆదర్శప్రాయంగా ఉన్నందుకు ఆ కవి వాల్మీకి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ గీతాన్ని అందించిన పల్లె తల్లుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, సర్వేజన సుఖినో భవంతు.